అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. రాష్ట్రంలోని నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ప్రజలకి ఫ్రీ ల్యాండ్, పేదలందరికీ ఉచిత ల్యాండ్ అనే దాని గురించి డిస్కషన్ జరిగిందండి. వాటిని ఏ విధంగా ఇస్తున్నారు, ఒక పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, అలాగే వాటికి కావాల్సిన అర్హతలు ఏంటనే దాని గురించి డిస్కస్ చేశారండి. సో మన యొక్క డీటెయిల్స్ గురించి మన యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. ఇంకా ఎవరైతే మన యొక్క ఛానల్ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందో కోరుకుంటున్నాను. అలాగే ఒక వీడియోని లైక్, షేర్ చేయడం వల్ల ఎవరికైతే తెలియలేదో యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ అవుతుందండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే, మనం ఇంతకుముందు వీటి గురించి 2-3 వీడియోస్ చేసాం. అందరూ కూడా ఎంత ల్యాండ్ ఇస్తారు, పట్టణాల్లో ఎంత ఇస్తారు, గ్రామాల్లో ఎంత ఇస్తారు అని కామెంట్ల రూపంలో చెప్పారు. అప్పటికైతే మనకు అఫీషియల్గా తెలియదు కాబట్టి మనం గవర్నమెంట్ చెప్పే దాన్ని బట్టి మనం ఇంకా చెప్పాలండి. అందుకని మనం వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేదు. సో ప్రస్తుతానికైతే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లోనే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చెప్తున్నామండి. ఇప్పుడు పట్టణాల్లో మెయిన్గా ఉన్నవారికి 2 ఎకరాలు 2 సెంట్లు, పట్టణాల్లో ఉన్న వాళ్ళకి 2 సెంట్ల భూమి అనేది, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్ల భూమి అనేది కేటాయించడం జరుగుతుందని చెప్పారు. ఈ విధంగా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, పేదలందరికీ ఇల్లు అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో దానికి సరిపడా కార్యాచరణ కానీ, దానికి సరిపడా డీటెయిల్స్ కానీ అన్నీ సిద్ధం చేసుకోమని ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం అనేది చెప్పిందండి. సో దాని ప్రకారం ఏమనుకుంటే, పట్టణాల్లో ఉన్నవారికి 2 సెంట్లు, గ్రామాల్లో ఉన్నవారికి 3 సెంట్లు ఎవరెవరు అర్హులు అనుకుంటున్నారనే దాని గురించి కూడా చెప్పారనమాట. మెయిన్గా ఏంటంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనే దానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. మెయిన్ అంటే ఆల్రెడీ వాళ్ళు లోన్స్ కానీ, హోమ్ లోన్ కానీ, ఇలాంటి వాటి గురించి కానీ ఎటువంటి లోన్స్ కూడా తీసుకోకుండా ఉన్నవారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎటువంటి లోన్స్ కూడా బ్యాంక్ నుంచి, అంటే హోమ్కి సంబంధించి ఎటువంటి లోన్స్ కూడా తీసుకోకుండా ఉన్నవాళ్ళు అనమాట ఫస్ట్. రెండోది ఏంటంటే బీపీఎల్ కుటుంబానికి చెందిన వారే ఉండాలన్నమాట. అంటే అందరూ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే వీటికి ఎలిజిబుల్ అని కూడా చెప్పారనమాట. నెక్స్ట్ ఏంటంటే మన స్టేట్ పౌరుడై ఉండి, అంటే మన రాష్ట్ర పౌరుడై ఉండి ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలన్నమాట. వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు కాకుండా మన స్టేట్లో ఉండి ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళకి ఒక కుటుంబాన్ని పరిగణించుకొని ఆధార్ కార్డు కంపల్సరీ అని కూడా చెప్పారన్నమాట. ఇంకొక అర్హత కూడా దీనికి జోడించారండి. మాగాని అయితే 2 ఎకరాల 50 సెంట్లు దాటి ఉండకూడదు, మెట్ట అయితే 3 ఎకరాల కన్నా దాటి ఉండకూడదు అనమాట. ఈ యొక్క ల్యాండ్ దానికి సంబంధించిన అర్హత కూడా దీనికి జోడించారు. సో ఈ విధంగా అనేది ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ విషయాలు కూడా జోడించడం వల్ల ఈ పరిధిలో ఉన్న వరకు మాత్రమే ఈ యొక్క పేదలందరికీ ఇళ్ళకి సంబంధించి కూడా అలాట్ చేసే అవకాశం ఉంది. మూడోది ఏంటంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఇక్కడే జరిగి ఉండాలని చెప్పారనమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోవాలని చెప్పారు. సో ఈ పారామీటర్స్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఏదైతే చెప్పారో పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేదలందరికీ ఇల్లుకి సంబంధించిన దానికి వారు దానికి ఎలిజిబుల్ కింద పరిగణిస్తారనమాట. సో ఇంతకుముందు తీసుకున్న వారికి ఈసారి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే పలానా ప్లేస్లో పలానా ల్యాండ్ ఉందని డీటెయిల్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చే స్థితిలో లేదనమాట. మెయిన్ ఏంటంటే ఎవరైతే ఇంకా తీసుకోలేదు, ఎవరైతే కొత్తగా ఫ్యామిలీ క్రియేట్ చేసుకున్నారో, ఎవరైతే కొత్తగా రైస్ కార్డు ఉన్నారో వారికి, ఆధార్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పేదలందరికీ వీళ్ళకి సంబంధించి ఈ యొక్క ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందని చెప్పారనమాట. సో ఏదైనా సరే ఈ ఇయర్లోనే స్టార్ట్ చేయని అని కూడా సీఎం గారు అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరగడం అనేది చాలా శుభవార్తని మనందరికీ. సో ఆ విధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే షేర్ చేస్తున్నాను. సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం, వీడియోస్ కోసం యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.